షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు సర్కిల్స్కి సంబంధించి, వృత్తాలకు సంబంధించి అందరూ కూడా ఫార్ములా యూజ్ చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్. సో సర్కిల్ని మనం డైరెక్ట్గా ఎలా చేస్తాం ప్రాబ్లమ్స్ అంటే క్వశ్చన్ చూడంగానే ఆన్సర్స్ని ఎలా చేయగలుగుతాం అనేది ఈ వీడియోలో చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి వృత్తం గురించి వృత్త వ్యాసార్థం అంటే ఆర్ రేడియస్, అండ్ వృత్త పరిధి అంటే 2πr సర్క్యూంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, అండ్ వృత్త వైశాల్యం πr² ఏరియా ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ మనం వృత్తం అనగానే ఒక పర్మనెంట్గా ఒక నెంబర్ని గుర్తుపెట్టుకుంటే మీరు అది 744,154 ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఇది మన నెంబర్ అడాప్ట్ చేసుకున్న నెంబర్, దత్తత నెంబర్గా తీసుకుందాం. అంటే పర్మనెంట్గా మైండ్లో పెట్టుకోవాలి. సర్కిల్ అనే ఒక నెంబర్ అనగానే ఈ నెంబర్ గుర్తు రావాలి మనకి. ఇది ఆర్ వ్యాసార్థం, 7 అంటే వ్యాసార్థం అని, అవునా, 44 అంటే పరిధి అని, 2πr కానీ, నెక్స్ట్ 154 అంటే వైశాల్యం πr² మైండ్లో పెట్టుకోండి. అంటే జస్ట్ మనం ఏం చేస్తామంటే 744 154, 7 అనగానే వ్యాసార్థం రేడియస్, 44 అంటే పరిధి, నెక్స్ట్ 154 అంటే వైశాల్యం. ఈ మూడు అంశాలని మనం పర్మనెంట్గా మైండ్లో గుర్తుపెట్టుకుంటే దీని ద్వారా మనం అసలు ఈ రిలేషన్ ఏముంది ఈ నెంబర్స్కి అనేది చూద్దాం మనం ఒకసారి. 744 154 ఈ మూడు నెంబర్లు మనం గుర్తుపెట్టుకుంటే దీన్ని ఇంటూ 2 చేసామనుకోండి 7 2 14 అవుతుంది. దీన్ని కూడా ఇంటూ 2 చేసామనుకోండి 88 అవుతుంది. దీన్ని ఇంటూ 4 చేస్తాం మనం. ఎందుకు ఇంటూ 4 చేస్తున్నాము అంటే ఇగో ఇక్కడ r ఉంది, ఇక్కడ r ఉంది, ఇక్కడ r² ఉంది, మిగతాది కాన్స్టెంటే కదా. 2π అంటే కాన్స్టెంట్ నెంబర్, ఎందుకంటే π అంటే 22/7, అవునా, అది కూడా కాన్స్టెంటే. సో ఇది కూడా కాన్స్టెంటే. అంటే చేంజెస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ r, ఇక్కడ r, ఇక్కడ r² ఉంది. అంటే అందుకోసం ఇక్కడ ఇంటూ 2 చేస్తే ఇక్కడ ఇంటూ 4 చేస్తున్నాం. అంటే ఇది 2² అనమాట. 2² అంటే 4. సో ఇది ఇంటూ 4 చేస్తే 616 అవుతుంది. 616 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంటూ 3 చేసామనుకోండి 7 3 21. అప్పుడు దీన్ని కూడా మనం ఏం చేయాలి, ఇంటూ 3నే చేయాలి. ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది అంటే 132 అవుతుంది. దీన్ని మనం ఇంటూ 3² చేయాలి. 3² అంటే ఏంటి, 9తో చేయాలి. 9తో చేస్తే ఏమొస్తుంది అంటే 1386 వస్తుంది. అసలు ఇదంతా ఎందుకు చేయాలి, మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కోసం చేసేది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, 744 154. అంటే రేడియస్ అంటే ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తున్నామో, సర్క్యూంఫరెన్స్ వృత్త పరిధి కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి, వృత్త వైశాల్యాన్ని స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. ఈ అంశం గుర్తుండడం కోసం ఇదంతా చేస్తున్నాం మనం. అంతే తప్పించి ఇదంతా గుర్తుపెట్టి ఈ నెంబర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఓన్లీ 744 154 ఈ మూడు గుర్తుంటే చాలు. ఎందుకంటే ఇది ఎందుకు చేస్తున్నాం అంటే పరిధికి వ్యాసార్థానికి సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం, వైశాల్యాన్ని స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాం అని చెప్పడం కోసమే ఇది ఎగ్జాంపుల్స్ చేస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంటూ 4 చేసామనుకోండి 7 4 28 అవుతుంది. దీన్ని ఇంటూ 4 చేసామనుకోండి, ఇంటూ 4 చేయాలి దీన్ని. అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 176 వస్తుంది. దీన్ని ఇంటూ 16 చేయాలి, ఎందుకంటే 4² అంటే 16తో మల్టిప్లై చేయాలి. 16తో మల్టిప్లై చేస్తే ఇది 2464 వస్తుంది. ఇంకొకటి చూద్దాం, ఇట్లా ఎన్నైనా చేయొచ్చు. ఇంకొకటి చూద్దాం, 5 7 5 35, అండ్ ఇది కూడా ఇంటూ 5 22 5 44 5 220 వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఇంటూ 25 చేయాలి, ఎందుకంటే 5² 25తో మల్టిప్లై చేస్తే 3850 వస్తుంది. సో ఇది మనకి ఈ నెంబర్ పర్మనెంట్గా మనం గుర్తుపెట్టుకుంటాం 744. అవి రిలేషన్ ఎట్లా అంటే వ్యాసార్థమైన పరిధైన సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం, వైశాల్యం అంటే వర్గంతో మల్టిప్లై చేస్తాం. మరి ఇది యూజ్ చేస్తే మనం ఆన్సర్స్ ఎలా చేస్తాం అనేది కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 14 సెంటీమీటర్లు అయినా దాని వృత్త పరిధి ఎంత, వైశాల్యం ఎంత? వృత్త వ్యాసార్థం తెలిసినప్పుడు వృత్త పరిధిలో మీరు ఆటోమేటిక్గా అది సహజంగానే 2πr ఫార్ములా ఉంటుంది, వైశాల్యం అంటే ఏరియా అంటే πr² ఫార్ములా ఉంటుంది. అది యూజ్ చేసి ఎట్లాగో చేస్తాం. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మీకు వాడు వ్యాసార్థం ఇచ్చాడు 14 అని,
ఏమంటే మీ వ్యాసార్థం నెంబర్ వేయండి. మన వ్యాసార్థం నెంబర్ ఎంత 7. సో 7తో క్యాన్సిల్ చేస్తున్నాం. 7 1 జా 7 2 జా. ఇది 2తో పోయింది. మన పరిధి నెంబర్ ఎంత అంటే 44. మన వైశాల్య నెంబర్ ఎంత అంటే 154. దీన్ని 2తోనే మల్టిప్లై చేయాలి పరిధిని. దీని వైశాల్యాన్ని మాత్రం స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. 2 స్క్వేర్ అంటే 4తో మల్టిప్లై చేయాలి. అప్పుడు దీని ఆన్సర్ 88 అవుతుంది. దీని ఆన్సర్ 616 అవుతుంది. ఇట్లా ఈజీగా ఫట్ మని ఆన్సర్ చేయొచ్చు విత్ ఇన్ 5 సెకండ్స్లో. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వృత్తం యొక్క వైశాల్యం 2464 అని ఇచ్చాడు. నీకు వైశాల్య నెంబర్ ఇవ్వంగానే నువ్వేం చేయాలా? నీ వైశాల్య నెంబర్ కింద రాయాలి. నీ వైశాల్య నెంబర్ ఎంత అంటే 154. వృత్తాలకు సంబంధించిన ఏ లెక్క అయినా 7 టేబుల్ 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 టేబుల్ అంటే ఇక వచ్చిందేనా, 11 టేబుల్ అంటే దేవుడు ఇచ్చిన వరమేనా. కాబట్టి ఫస్ట్ 11 టేబుల్తో కొట్టేద్దాం. 11 1 జా 11 4 జా 11 2 జా అగైన్ 2 ఉంటుంది 2 6 11 2 జా మళ్ళీ 4 ఉంటుంది 11 4 జా 44. నెక్స్ట్ 7 టేబుల్ తీసుకుందాం. 7 2 7 3 21 7 2 14 మళ్ళీ 2 1 జా 2 16 జా ఎంత వచ్చింది 16 వచ్చింది. నీకేం కనుక్కోమన్నాడు? సర్క్యంఫరెన్స్ పరిధి కనుక్కోమన్నాడు. నీ పరిధి నెంబర్ ఎంత 44. 44 దేంతో మల్టిప్లై చేయాలి? వర్గమూలంతో మల్టిప్లై చేయాలి. 4తో చేయాలి. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 176 దీని ఆన్సర్. నువ్వు ఇందులోంచి లెక్క చేయాలి అంటే ఫస్ట్ వైశాల్యం నుంచి 6 వ్యాసార్థం కనుక్కొని వ్యాసార్థాన్ని మళ్ళీ 2/r ఫార్ములా వేస్తే వస్తుంది. ఇది బేసిక్స్ మాత్రమే. అసలైన ప్రాబ్లమ్స్ ఇంకా డెప్త్ ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఎలా చేస్తాము అనేది యాప్లో ఉన్న వీడియోస్లో తెలుస్తుంది. అన్నీ ఇక్కడ చెప్తే మజా ఏముంది కదా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వృత్తం యొక్క పరిధి 176 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? 1 సర్కిల్ సర్క్యూంఫరెన్స్ ఈజ్ 176 సెంటీమీటర్. దెన్ ఫైండ్ ఇట్స్ ఏరియా. 176 పరిధి ఇచ్చాడు. ఏమంటే నీ పరిధి నెంబర్ ఎంత 44 కదా. 11 4 జా 11 1 జా 11 6 జా మళ్ళీ 4 1 జా 4 4 జా. ఏమంటే నీకేం కనుక్కోమన్నాడు? ఏరియా కనుక్కోమన్నాడు. మన ఏరియా నెంబర్ ఎంత అది రాసుకోవాలి 154. దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి? మనం 4 ఉంది కాబట్టి 16తో మల్టిప్లై చేస్తాం అవునా. ఎందుకంటే వైశాల్యాన్ని వర్గంతో మల్టిప్లై చేయాలి. 16తో మల్టిప్లై చేసామనుకోండి అప్పుడు దీని వాల్యూ ఏమొస్తుంది 2464 వస్తుంది 16తో మల్టిప్లై చేస్తే. ఇది దాని ఆన్సర్. ఇట్లా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, వృత్త పరిధి ఇచ్చాడు. ఒక వృత్తాకార తోట యొక్క చుట్టుకొలత 176 సెంటీమీటర్లు అయినా ఆ తోట యొక్క వైశాల్యం ఎంత? ప్రతి చదరపు మీటర్కి 10 రూపాయలు ఖర్చు అవుతుంది, 5 రూపాయలు ఖర్చు అవుతుంది, 6 రూపాయలు ఖర్చు అవుతుంది అని అంటాడు. అప్పుడు మనం ఎంత చదరపు మీటర్లు ఉంది వైశాల్యం కనుక్కుంటాం 2464. దీన్ని ఇంటూ ఎన్ని రూపాయలు ఉంటే అన్ని రూపాయలతో మల్టిప్లై చేస్తాం. ఫాస్ట్గా ఆన్సర్స్ చేయాలంటే ఈ టెక్నిక్ ఉపయోగించాలి. మనకి ఇక్కడ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది 7 44 154. దీనికి సంబంధించిన ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఇంకా డెప్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి నెక్స్ట్ వీడియోలో సర్కిల్స్కి సంబంధించి ఇంకో వీడియో చేద్దాము. ఆ వీడియోలో అసలైన డెప్త్ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాము అనేది అక్కడ యూజ్ చేద్దాం. అక్కడ మనం 7 44 154 ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా చూద్దాం. ఓకేనా రైట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.